ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుంది. తాజాగా కోటి ఆరోగ్య వైద్య విద్యా కమిషనరేట్ ముందు కూడా అదే జరిగింది. అన్యాయం జరుగుతుందంటూ ప్రభుత్వ ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగులంతా పెద్ద ఎత్తున హాజరై న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టారు. దీంతో శనివారం కోటి ఆరోగ్య వైద్య విద్యా కమిషనరేట్ ముందు హైడ్రామా నడిచింది. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్య ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. శనివారం ప్రభుత్వ ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున హాజరై కోటి ఆరోగ్య వైద్య విద్యా కమిషనరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రియారిటీ ట్రాన్స్పోర్ట్స్ అండ్ ఆప్షన్ ఫామ్ లేకుండానే ప్రభుత్వ వైద్య సిబ్బందిని బదిలీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు యూనియన్ లీడర్ల సమక్షంలో ఇష్టానుసారంగా ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ కోరిన చోట బదిలీలు చేస్తున్నారంటూ వాపోయారు. ట్రాన్స్ఫర్స్ అని మాకు ఒక జీవో వచ్చింది. దాని ప్రకారం మేము సిద్ధపడి 40% లో ఉన్నామన్నట్టుగా వచ్చాము. అయితే నిన్న హెడ్ నర్సెస్ కి మాకంటే ముందు రోజు జరిగింది. వాళ్ళలో 40% అంటే 40% లో దాంట్లో స్పౌజ్ వచ్చారు, విడోస్ వచ్చారు, హ్యాండిక్యాప్డ్ వచ్చారు. వాళ్ళకి కంపల్సరీ ఫోకల్ టు నాన్ ఫోకల్ అని నాన్ ఫోకల్ ఇచ్చారు. సో వాళ్ళందరూ యాక్సెప్ట్ తీసుకొని పోయినారు. మరి మా స్టాఫ్ నర్సెస్కి వచ్చే వరకు, స్పౌజ్ గ్రౌండ్స్ వచ్చే వరకు వై ఫోకల్ టు ఫోకల్ ఏం జరిగింది అక్కడ? ఎందుకు ఇక్కడ ఉన్నాము అక్కడే ఉండాలి అనేది స్టాఫ్ నర్సెస్లో తేడా ఎందుకు జరిగింది మాకు తెలియాలి. అసలు అక్కడ ఏం జరిగింది? 40% కంటే కూడా 100% పిలవాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి, సిటీ పోస్టింగ్స్ అన్ని ఎందుకు హైడ్ చేశారు? ఎందుకు ఎస్పెషల్లీ జహీరాబాదు, వై ఓన్లీ జహీరాబాదు, కల్హేరు, కరాసకుత్తి ఎందుకు? అవన్నీ మేము ఒక ఆడవాళ్ళము 6 గంటలు జర్నీలు చేసుకుంటూ మేము ఇంటికి ఎప్పుడు రావాలి, మా పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి? ఇది జరిగే విషయమేనా? ఎందుకు మీరు దగ్గర ఉన్న అయినా ఇదండి జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఒక ఎంప్లాయీకి తన రైట్స్, అది నేను ఇక్కడ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని పెట్టుకునే ఇది. అంతేగాని ఇది అన్ఫోర్సబుల్గా ఎట్లంటే నాకు ఇష్టం లేని ప్లేస్ కూడా ఫోర్సబుల్గా నువ్వు పంపించి అక్కడ మీరు చెయ్యాలి అని అంటే అది ఏం పద్ధతి? అవునండి, స్పౌజ్ కానీ హస్బెండ్ ఎక్కడుంటే వైఫ్ అక్కడే ఉండాలని రూల్ ఉందేమో, మేము జీవో ఉందేమో కాదంటలేం. అలానే వాళ్ళు ఇయర్స్ టుగెదర్ సిటీలోనే ఉంటారా? మరి మా పరిస్థితి ఏంది? మా హస్బెండ్, మా పిల్లలు, మా డిపెండెంట్స్, మేము ఎంప్లాయీస్ కాదా? ఇప్పుడు ఎంప్లాయీస్ని ఈక్వల్గా చూడాలి. మరి మేము ఎంప్లాయీస్ కాదా? గవర్నమెంట్ ఎంప్లాయీస్. మా విషయంలో ఎందుకు అన్జస్టిస్? మరి సార్ నాకు ప్రాబ్లమ్ ఉంది, హార్ట్ సర్జరీ కూడా అయింది, స్టెంట్ వేస్తారు అన్నాను సార్. కానీ ఇవి చెల్లవమ్మ, ఇది స్టెంట్ చెల్లదు, ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే చెల్లుతుంది అన్నారు సార్. నాకు హిప్ జాయింట్ కూడా బ్లాక్ అయిపోయి ఫీమేల్ వెయిన్ బ్లాక్ అయినందుకు హార్ట్ ప్రాబ్లం వచ్చేసారని చెప్పాను. అసలు నడవలేకపోతున్నాను సార్. అసలు కళ్ళు తిరిగితే చక్కెర వస్తుంది. కొంచెం సిటీ లెవెల్లో, సిటీ బేస్లోనే వేయండి, ఎక్కడన్నా వేయండి, యాజనం కూడా ఏమని చెప్పినా సార్. అది ఎక్కడో కాళ్ళు అమ్మ, తాండూరు, జహీరాబాదు, బషీరాబాదు ఇవే ఉన్నాయి. ఇక్కడనే పెట్టుకో, లేకపోతే నీకు అసలు మొత్తమే నీకు ఎక్కడ పడేస్తాను మేము, మెడికల్ గ్రౌండ్ అన్ఫిట్నెస్ అని చెప్పేసి మీకు ఎక్కడో వేసేసాను. మళ్ళీ మాకు ఏం చెప్పొద్దు, ఎదురాన్సర్ ఇవ్వద్దు, మాకు ఏం చేయమని ఏమనొద్దు మీరు అని చెప్పేసి బలవంతంగా టిక్ పెట్టించారు సార్. ప్రెజెంట్ ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నాను? మలక్పేటలో ఉన్నాను సార్. మలక్పేట నుంచి ఇప్పుడు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు? తాండూరు. అంటే మీరు తాండూరుకి వెళ్ళే ఇది లేదు సార్. Mosaic Down syndrome with permanent disability child. So I requested the commissioner ki నేను నా ప్లేస్ నుంచి కదలడానికి రెడీ కూడా, కానీ ఐ వాంట్ ఇన్ ద నియరెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే వాళ్ళ జియో ప్రకారం ఉంది సార్, వాళ్ళకి నియర్ బై ఎక్కడ ఫెసిలిటీస్ ఉంటే అక్కడ ఇవ్వండి. ఈజ్ అండర్ గాన్ 2 సర్జరీస్ సార్. అయితే కూడా లేదు, మేము వినాం ఇవన్నీ. నేను సార్ యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్. నేను రిప్రజెంటేషన్ టు కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్కి ఇచ్చాను, కమిషనర్కి 2 times ఇచ్చారు, వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇచ్చొచ్చాను సార్. నేను ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫర్ మెంటల్ రిటార్డేషన్ డాక్టర్ కరుణ మేడం దగ్గర వెళ్దాం అనుకుంటే సార్, ఎందుకంటే జస్టిస్ కోసం. ఎందుకంటే బాబు డౌన్ సిండ్రోమ్ కేసు, పర్మనెంట్ రిటార్డేషన్, ఇట్లాంటి 3-4 మెంబర్స్ ఉన్నాం సార్. ఎవరికి అసలు ఏది కన్సిడరేషన్ చేయడం లేదు సార్. ప్రయారిటీ ట్రాన్స్ఫర్స్ లాగా ఉన్నాయి అవి. ఎవరు బలవంతంగా పెట్టిస్తున్నారు. నాన్ ఫోకల్ వాళ్ళు కూడా ఫోకల్కి వెళ్ళడానికి ఇష్టం లేదు, అయినా సరే వాళ్ళ ఫోకల్ ఇచ్చి ఇక్కడ ఫోకల్ వాళ్ళని మళ్ళీ ఇలానే స్టే చేపిస్తున్నారు. అసలు బలవంత ట్రాన్స్ఫర్స్ లాగా ఉన్నాయి. యూనియన్ లీడర్స్ 20 years నుంచి అక్కడే ఉన్నారు, అక్కడే వస్తున్నారు. 20 years నుంచి వాళ్ళని ఓన్లీ ఆ ఒక్క సర్టిఫికేట్ పెట్టి అక్కడే ఉంచుతున్నారు. వాళ్ళని అక్కడ కదిలిస్తలేరు. ఆ లోపల కూడా కమిషనర్తో పాటు యూనియన్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ టిక్ పెట్టిస్తున్నారు, బలవంతంగా టిక్ పెట్టిస్తున్నారు. ఒక అమ్మాయి 2011 బ్యాచ్ శైలజ అని, ఆ అమ్మాయి ప్రతి ఒక్కరికి ఇక్కడ తీసుకోవాలి, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీకి కంప్లైంట్ చేస్తాం అని బెదిరించి వాళ్ళందరినీ మిస్గైడ్ చేస్తుంది. అమ్మాయి జూనియర్ అమ్మాయి, ఆమె కూడా స్టాఫ్ నర్సే.
కనీసం పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ తెల్లవారుజాము వరకు ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ ఆందోళన చేస్తూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. దీంతో కోటి ఆరోగ్య వైద్య విద్య కమిషనరేట్ ముందు హైడ్రామా నడిచింది. ప్రస్తుత బదిలీల కోసం వచ్చిన ఉద్యోగులంతా పిల్లాపాపలతో రాత్రంతా వర్షంలో తడుస్తూ టెంట్లోనే పడుకున్నారు. తమకు న్యాయం చేయకుండా వైద్య విద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చేతులెత్తేశారని వాపోయారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేదంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.